వెల్కమ్ బ్యాక్. పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ తలో మాట చెప్పాయి. దీంతో బీహార్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. జనం ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే నేతలు అంతకు మించిన టెన్షన్తో ఉన్నారు. కానీ ఎవరూ బయటపడడం లేదు. ప్రతి ఒక్కరూ గెలుపుపై ధీమాగా ఉన్నట్టు కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. రామ్ విలాస్ పాస్వాన్ యోగా చేస్తుంటే లాలు ఆవులతో గడుపుతున్నారు. ఇక నితీష్ అయితే ఇంట్లోంచి బయటకే రావడం లేదు. నెల రోజుల పాటు సాగిన బీహార్ ఎన్నికల కోలాహలం ముగియడంతో ఎన్ని రోజులు సుడిగాలి పర్యటనలు ప్రచారాలు నిర్వహించిన నేతలంతా తమ తమ నివాసాల్లో ఫుల్ రెస్ట్ తీసుకున్నారు. ఆదివారం కౌంటింగ్ ఉండడంతో రాష్ట్రంలో తుపాను ముందు పరిస్థితి కనిపిస్తున్న ఆ ఒత్తిడంతా లోలోపలే అణుచుకొని బెంకంగా ఆ ఒక్కరోజును ఎంజాయ్ చేసేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు రాష్ట్ర నేతలు. వరుసగా 40 రోజుల పాటు తీరిక లేకుండా సభలు సమావేశాల్లో పాల్గొని అలసిపోవడంతో వాటి నుంచి బ్రేక్ తీసుకుని తన ట్రేడ్ మార్క్ బనియన్ ధోవతులకు మారిపోయారు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్. పాట్నా సర్కార్ లేన్లోని తన నివాసంలో లాన్లో పడుకుని సేద తీరారు. ఇంటి పక్కనే ఉండే గోశాలలో ఆవులతో కాసేపు గడిపిన ఆయన తర్వాత మధ్యాహ్నం కాసేపు కొనుక్కు తీశారు. కౌంటింగ్ టెన్షన్ను భరించేందుకు ముందే మైండ్ను రిలాక్స్ చేసుకున్నారు. మహాకూటమి సీఎం అభ్యర్థి నితీష్ అయితే 5వ దశ ఎన్నికలు ముగిసేయాలదో ఎవరికీ కనిపించకుండా మాయమయ్యారు. లాలూ నివాసమున్న సర్కార్ లేన్లోనే మరో ఇంట్లో ఉండే నితీష్ రోజంతా పూర్తిగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. సెప్టెంబర్ 27 నుంచి ప్రచారం మొదలుపెట్టిన నితీష్ తిరిగి సీఎం కుర్చీని దక్కించుకునేందుకు చెమటొచ్చారు. 5వ దశ పోలింగ్ ముగియగానే నేను రిలాక్స్ తీసుకుంటున్నా, విజయం తన కోసం ఎదురు చూస్తోందని కామెంట్ చేసిన నితీష్ శుక్రవారం తన కుటుంబ సభ్యులతో మద్దతుదారులతో కాసేపు మాట్లాడారు. తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం ఫలితాలు వచ్చాకే ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. గత కొద్ది రోజులుగా బీహార్లో బిజీగా తిరిగిన బీజేపీ సీనియర్ నేతలు కూడా పాట్నాను వీడి సొంత ఇళ్లకు చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీహార్ బీజేపీ నేత భూపేంద్ర సింగ్ ఢిల్లీకి చేరుకోగా బీహార్ బీజేపీ ఇన్ఛార్జి మంత్రి అనంత్ కుమార్ తిరిగి బెంగళూరుకు వెళ్లారు. దీంతో పాట్నాలోని బీజేపీ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. కౌంటింగ్ రోజున తిరిగి వీళ్లంతా మళ్లీ ఇక్కడకు చేరుకోనున్నారు. ఎన్నికల హడావిడి ప్రారంభమైనప్పటి నుంచి మీడియాతో రోజు టచ్లో ఉంటూ వస్తున్న బీహార్ బీజేపీ నేత సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సుశీల్ మోడీ కూడా ఎవరికీ చెక్కకుండా రోజంతా విశ్రాంతి తీసుకున్నారు. లాలూ ఆత్మవిశ్వాసం కోల్పోయారన్న సుశీల్ ప్రతి ఎన్నికల కౌంటింగ్ ముందు లాలూ బాడీ లాంగ్వేజ్ తనే గెలుస్తానని అనిపించేలాగా ఉంటుందంటూ సెటైర్ వేశారు. ముంచుకొస్తున్న కౌంటింగ్ గడియలు అందరిలో గుబులు రేపుతున్నా కూడా గెలుపోటములతో సంబంధం లేకుండా దొరికిన కొన్ని గంటలను హాయిగా గడిపేస్తున్నారు ఈ నేతలందరూ.